Shiva invests 1,53,000 which is 30% of his annual income in mutual funds. What is his monthly income? ఇక్కడ శివ ఇన్వెస్ట్ ఎంత అండి 1,53,000 అనే అమౌంట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అది ఎంత అంటే 30% ఆఫ్ హిజ్ యాన్యువల్ ఇన్కమ్. యాన్యువల్ ఇన్కమ్ మనం 100% అనుకుంటే ఆ 100%లో 30% అనేది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ మనకు అడిగింది ఏంటిది, వాట్ ఈజ్ ఈజ్ మంత్లీ ఇన్కమ్ కనుక్కున్నాడు. ప్రజెంట్ ఆయనకి యాన్యువల్ సాలరీ మొత్తం ఎంతో కనుక్కుందాం. 30% ఈజ్ ఈక్వల్ టు 1,53,000 అయినప్పుడు 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 100 ఇంటూ 1,53,000 బై 30 పర్సంటేజ్. ఇక్కడ పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ విల్ బీ క్యాన్సల్, 0 విల్ బీ క్యాన్సల్, 3 1 జా 3 5 జా 1 జా 00. 5,100 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 5,10,000. ఆయన శాలరీ యాన్యువల్ శాలరీ ఎంత 5,10,000. యాన్యువల్ శాలరీ అంటే 12 మంత్స్కు. మనకు కావాల్సింది ఇక్కడ ఏమడిగిండు, మంత్లీ ఇన్కమ్ అనుకున్నాడు. మంత్లీ ఇన్కమ్ అంటే 1 ఇయర్కు 12 మంత్స్ కాబట్టి 12 మంత్స్కి ఎంత, 1 మంత్కి ఎంత, 12 మంత్స్కి శాలరీ ఎంత 5,10,000. 1 మంత్కు 5,10,000 డివైడెడ్ బై 12. 12 1 జా 12 4 జా 48, 30 మిగులుతుంది, 2 జా 24, 500. 42,500 అనేది ఆయన మంత్లీ ఇన్కమ్ అవుతుంది.